ఆ నటుడు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రభుత్వాలను అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వాలను వివిధ సందర్భాల్లో చాలా నీట్‌గా, క్లీన్‌గా ప్రశ్నించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇవి డెఫినెట్‌లీ పాలకపక్షానికి మరి ముఖ్యంగా కేంద్రాన్ని నడుపుతున్న బీజేపీ, ఆ బీజేపీ మీడియా, బీజేపీ సానుభూతి పరులకు చాలా సందర్భాలు అవి మంటబెట్టే విధంగా ఉన్నాయి. అండ్ కొన్ని సందర్భాల్లో కొందరు అక్కడక్కడ కేసులు ఫైల్ చేసే ప్రయత్నం చేసినా, ఆయన క్లీన్‌గా, నీట్‌గానే ప్రశ్నించుకుంటూ వెళ్తూ ఉన్నారు కాబట్టి, ఆ కేసులేవి ముందుకు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో 'రావణ్' ఎపిసోడ్, ఆ 'రావణ్' ఎపిసోడ్‌ని ప్రకాష్ రాజ్‌కు ముడిపెడుతూ, చివరికి మంత్రులు కూడా కొందరు మాట్లాడుతున్న మాటలు అండ్ ఆంధ్రప్రదేశ్‌లో మరీ ముఖ్యంగా జనసేన పార్టీ, బీజేపీ వాళ్ళ మాటలు చూసిన తర్వాత మొన్ననే మనం అనుకున్నాం నెక్స్ట్ టార్గెట్ ప్రకాష్ రాజే కాబోతూ ఉన్నారు అని. బహుశా ఒక రకంగా మిషన్ ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఆయనను టార్గెట్ చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లుగానే ఉంది. రాష్ట్రంలోని వివిధ చోట్ల అటు జనసేన, ఇటు బీజేపీ ముక్కిలే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ మీద ఏకంగా దేశద్రోహం కేసు పెట్టాలి. అటు కదిర్లో బీజేపీ ముఖ్య నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. రావణ్కి ప్రకాష్ రాజ్కి సంబంధం ఉంది అని, ప్రకాష్ రాజ్ మీద దేశద్రోహం కింద కేసు పెట్టాలి అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు నేరుగా. అండ్ గోదావరి జిల్లాలో పలు చోట్ల జనసేన నేతలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రకాష్ రాజ్ మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. బహుశా తిరుపతిలో కూడా చేసినట్టున్నారు. మొత్తం మీద చాలా చోట్ల అయితే జనసేన, బీజేపీకి సంబంధించిన ముఖ్యులే స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి. మరి నిజంగానే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ముందుకెళ్తుందా? ఏమైనా ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేసే ఆలోచన ఏమైనా చేస్తారా? లేకపోతే ఇవి కేసుల వరకే, అంటే జస్ట్ ఫిర్యాదులో కేసులు ఫైల్ చేయడం వరకే పరిమితం అవుతాయా? తెలియదు. బట్ బీజేపీ వాళ్ళైతే ప్రకాష్ రాజ్ మీద గుర్రుగానే ఉన్నారు. ఏదైనా ఒక వేదిక, ఏదైనా ఒక కాసింత స్పేస్ దొరికితే ఆయన అరెస్ట్ చేయాలి అని. ఇంకా వాళ్ళకు జనసేన లాంటి వాళ్ళు తెలుసు కదా, జనరల్గా కొందరి మనస్తత్వం ఎట్లుంటుంది అని, వాళ్ళు తోడయ్యారు. మరి వీళ్ళిద్దరు పెడుతున్న కేసులు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ టర్న్ తీసుకుంటాయి? చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అసలు ఏం ఆలోచిస్తుంది ప్రకాష్ రాజ్ గారి విషయంలో తెలియదు. బట్ చూడాలి. కేసులు అయితే జోరుగా పెడుతూ ఉన్నారు.